ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ప్రస్తుతం మన ముందు అమీర్పేట్లో, అది బిజియెస్ట్ జంక్షన్ మనకు తెలుసు. అమీర్పేట్లో కోచింగ్ సెంటర్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అట్లాంటి ప్లేస్లోనే ఈరోజు పొద్దున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అన్నపూర్ణ బ్లాక్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. షాప్ పూర్తిగా మీరు చూడండి, ఒకసారి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కంప్యూటర్కి సంబంధించిన షాప్. సో టోటల్గా ఇదంతా కూడా మొత్తం నల్లగా అయిపోయింది. అన్ని వస్తువులు ఎంత భయంకరంగా కాలిపోయినాయో, ఎలా తీసేస్తున్నారో మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. అంటే మంటలు ఎగిసి పడగానే పూర్తిగా ఫస్ట్ కరెంట్ని ఆఫ్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఫైర్ సిబ్బందికి, అట్లాగే డిజాస్టర్ వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళు రావడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి వెంటనే మంట కంట్రోల్లోకి వచ్చింది. మనం చూడొచ్చు, ఇగో ఫైర్కి సంబంధించి మనం ఫైర్ ఆర్పడానికి యూజ్ చేసేటటువంటి ఫోమ్ సిలిండర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని యూజ్ చేశారు. వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంత కాలి బూడిదైపోయాయో వస్తువులన్నింటినీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి పాయింట్ ఇది. ఆ తర్వాత లోపల కూడా మనం చూడొచ్చు, పూర్తిగా ఎలక్ట్రిక్ సామాన్కి సంబంధించింది కాబట్టి పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. आप भैया आप शॉप के ఓనర్? अच्छा ओके. ఏంటివి ఇక్కడ ఏముంటుండే? बैटरीज. अच्छा, शॉर्ट सर्किट हो गया क्या? कितने बजे? मॉर्निंग 8:30. इतना कंफर्म नहीं है. సో చూడొచ్చు, షాప్ నంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాటరీస్ ఉండే. సో ఆ బ్యాటరీస్ అన్నీ కూడా కాలిపోయాయి. సో ఇట్లాంటి బ్యాటరీస్ కంప్యూటర్లకు మనం యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా స్టోర్ చేసే ప్రాంతం అనమాట. ఒకసారి చూడండి, ఈ బ్యాటరీస్ అన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. సో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ కంప్లీట్లీ వస్తువులన్నీ కూడా మీరు చూడొచ్చు, అసలు ఏమి కూడా పనికి రాకుండా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సో చెత్త కుప్పలాగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ షాప్కి సంబంధించిన ఓనర్ కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవన్నిటినీ కూడా, అంటే స్టార్టింగ్లో గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బ్రేక్ చేశారు. అందుకని ఈ గ్లాస్ పెంకుల్ని కూడా మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. సో షాప్ ఆనవాళ్ళు లేకుండా అయిపోయాయి. ఇవన్నిటిని కూడా ప్రస్తుతం ఫైర్ అంతా ఆరిపోయిన తర్వాత వీటన్నిటిని తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ చూడండి, గ్లాస్ని బ్రేక్ చేసి ఈ వాటర్ని పూర్తిగా స్ప్రే చేసి మంటల్ని ఆర్పే ప్రయత్నం జరిగింది. స్పష్టంగా మనం చూడొచ్చు. ఈ బ్యానర్స్ ఏవైతే అవుట్ సైడ్, అంటే షాప్ ఇక్కడ ఉంది అని తెలవడానికి యూజ్ చేసే బ్యానర్స్ ఏవైతే ఉంటాయో, ఒక్కసారి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అవి అంటుకునే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి వాటిని కూడా పూర్తిగా కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫైర్ ఇంజన్తో మంటల్ని ఆర్పే ప్రయత్నం ఒకటి జరిగింది. సో మనం చూడొచ్చు, ఏవైతే మిగిలి ఉన్నాయో, అంటే లోపల కొంత ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఫైర్కి దగ్గరగా ఉన్నటువంటి వాటన్నిటిని తీసే ప్రయత్నం జరిగినట్టుంది. సో అందుకని ఇవన్నిటిని కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి, ఇవన్నీ ఫైర్కి తొందరగా అంటుకునే అవకాశం ఉంటుంది. థిక్ కాపర్ కోర్, ఇవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా. సో అన్నిటినీ తీసే ప్రయత్నం ఒకటి జరిగింది. సో స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తీసేశారు. ఇగో ఇలాంటి బ్యాటరీస్ చాలా, అంటే చాలా ఉండే. మొత్తం అగ్నికి ఆహుతై ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మిగతావి బయటికి తీసేసి, ఏవి దొరికితే అది బయటికి తీసేసి పడేసే ప్రయత్నం జరిగింది. సో ఇక్కడ 1 2 3 షట్టర్స్ పూర్తిగా కాలిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈ వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ ఓనర్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ షాప్కి సంబంధించిన ఓనర్ అనమాట. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా కోచింగ్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో కంప్లీట్లీ మనం చూడొచ్చు. అఫ్కోర్స్ షాప్ కాలిపోయిన తర్వాత ఎట్లాంటి బాధ ఉంటుందో కూడా మనందరికీ తెలిసిందే. ఒక్కసారి అంటే షాప్ ఓపెన్ చేసే టైంలోనే ఓపెనింగ్ అయ్యిందా మరి కాలేదా అది కూడా ఆయన చెప్పడానికి ఇష్టపడట్లేదు. సో అన్ని వస్తువులు ఏవైతే సగం ఖాళీ సగం ఎలా అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి
బయట పడేసినటువంటి సిచ్యువేషన్. ఒకసారి చూడండి, కొన్ని లక్షల్లోనే నష్టపోయి ఉంటాడు. సో ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్స్. సో ఇవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకసారి చూడండి, ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా అన్నీ కూడా కాలిపోయాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి. సో ఇట్లాంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ రోజు వాళ్ళకు బిజినెస్ చేసి పెట్టేటువంటివన్నీ కూడా ఇట్లా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి. ఇట్లా అన్నీ తీసి బయట పడేశారు. ఒక్కసారి చూడండి, వైర్లన్నీ కాలిపోయి మొత్తంగా కూడా ఏమీ కూడా పనికి రాకుండా అయిపోయిన పరిస్థితి. ఇవన్నిటిని కూడా దొరికితే తీసుకొచ్చి బయట పడేశారు అంతే. ఇవన్నిటి కూడా లోపలన్నీ ఆయన షాప్లో ఉండే వస్తువులు ఇవన్నీ కూడా. ఒకసారి చూడండి, ఇది కీబోర్డ్ పరిస్థితి ఒకసారి చూడండి. సో ఇట్లా ఎన్నో అంటే ఎన్నో వస్తువులు మొత్తం అన్నీ కూడా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి. కంప్యూటర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా, ల్యాప్టాప్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తోంది. సో ఇలా చెత్త కుప్పలాగా మారిపోయిన పరిస్థితి. అండ్ ఇక్కడ ఇప్పుడు అన్నపూర్ణకు సంబంధించిన ఏదైతే బ్లాక్ ఉందో వాటన్నిటిని కూడా కరెంట్ నిలిపివేశారు. సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రతి షాప్కి కూడా సీసీ కెమెరా ఉంది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూడొచ్చు, పూర్తిగా ఫ్యాన్ కలర్ చూస్తే ఎంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. కాసేవో భయ్యా. సో ఒకసారి చూడొచ్చు, ఇదంతా కూడా ఇంకో షాప్ అన్నమాట. వాళ్ళు కూడా అంటే అట్నుంచి ఇటు ఆ షాప్లోనే మంటలు వ్యాపించాయి, కానీ అట్నుంచి ఇటు పూర్తిగా అగ్నికి సంబంధించిన కీలలు ఎగిసిపడ్డంతో ఇక్కడ వీళ్ళ షాప్ కూడా పూర్తిగా ఖాళీ చేసిన సిచ్యువేషన్. హలో అండి, మీదేనా అండి షాప్? అవునండి, సార్ ఇందులో ఏముంది? కంప్యూటర్ పార్ట్స్ ఉన్నాయండి. పక్కన కూడా కంప్యూటర్ పార్ట్సే కదా సార్? పక్కన కూడా కంప్యూటర్ పార్ట్స్. ఎట్లా జరిగింది సార్? ఇంకా తెలియలేదండి, పోలీసులు వచ్చారు ఇప్పుడే, చూడాలా. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది సార్ ఇది? అంటే మాకు ఫోన్ వచ్చింది 9:30కి వచ్చిందండి. 9:30కి వచ్చింది, అంతకుముందే జరిగిందంట. అంతకుముందే జరిగింది. అప్పుడు ఎవరైనా ఉన్నారా ఇందులో కానీ అందులో కానీ? ఇక్కడ ఎవరు లేరండి, మేము షాప్ ఓపెన్ చేయలేదు అప్పటికి. అటు ఓపెన్ చేయలేదు, ఇటు ఓపెన్ చేయలేదు. ఎవరు ఓపెన్ చేయలేదు. కాలినప్పుడు ఓపెన్ చేసి వీడియో కాలినప్పుడు ఓపెన్ చేసేసి తీసేసారు. ఓకే. మామూలుగా కాలినప్పుడు ఎవరైనా ఉన్నారా? మార్నింగ్ కదా మేడం, షాప్స్ అంటే 10:30, 11కి ఓపెన్ అవుతాయి. ఇది 8:30, 8కే స్టార్ట్ అయింది ఫైర్. అయితే కొంతమంది చెప్తే ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకి కంప్లైంట్ చేసాము, వచ్చి మొత్తం కంట్రోల్ చేశారు. మీరెవరు మ్యామ్? ఇది మా ఆపోజిట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో మీరు అప్పుడు ఉన్నారా మ్యామ్? లేదు, ఎవరు ఉండరు ఆ టైంకి. ఎట్లా ఉంటారు? మార్నింగ్ 7:30, 8కి ఎవరు ఉండరు కదా. 7:38 ప్రాంతంలో ఆ టైంలో జరిగింది. ఇక అందరూ ఫోన్లు చేస్తే అందరూ వచ్చారు, వచ్చినాక ఓపెన్ చేసి క్లియర్ చేస్తాం. ఏం రీజన్ అయి ఉంటుంది మ్యామ్? పూర్తిగా అది తెలీదు, అంటే షార్ట్ సర్క్యూట్ అని అంటా ఉన్నారు, పవర్ షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఇప్పుడు అంతా కరెంట్ ఆఫ్ చేసేసారు కదా? అలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆఫ్ చేశారు. ఇది కాదు, ఆ పక్కన షాప్ పూర్తిగా కాలిపోయింది, ఇంకా ఈ షాప్కి ఇంకా అంతే, ఇంకేం లేదు, ఒక షాపే మెయిన్గా కాలింది. వెంటనే ఫైర్ వాళ్ళు వచ్చి మొత్తం కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయబట్టి మొత్తం కంట్రోల్ అయింది, లేదంటే బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అయ్యేది. విత్ ఇన్ హౌ మెనీ మినిట్స్? ఒక 25 to 30 minutes. బిల్డింగ్ మొత్తం ఫైర్ సేఫ్టీ కూడా ఉంది, అన్ని ఓపెన్ చేసి మొత్తం అన్ని కూడా కంట్రోల్ చేయించాము, వాళ్ళు కూడా అంతా చేశారు. అంటే మ్యామ్ స్పేర్ పార్ట్స్ వల్లనా ఇది? ఇంకా లేదు, షార్ట్ సర్క్యూట్, పవర్ సర్క్యూట్. స్పేర్ పార్ట్స్ వల్ల వాటికి ఏం కనెక్షన్స్ ఏమి ఉండవు, వాటి వల్ల ఏం ప్రాబ్లం లేదు. గతంలో ఎప్పుడైనా జరిగిందా మ్యామ్ ఇట్లా? ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి, మరి బిజినెస్లో ఉన్నాగా అవుతూ ఉంటాయిగా, ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి కదా, జరగకుండా ఉండవు కదా. ఓకే. సో అది ఒకసారి చూడొచ్చు, ఈ షాప్ని కూడా ఖాళీ చేయించారు, ఇవన్నీ కూడా బ్రేక్ చేశారు, వాటర్ స్ప్రే చేశారు. వాటర్ ఫైర్ వాళ్ళు వచ్చారు, ఫైర్ వాళ్ళు వచ్చి బ్రేక్ చేశారు. వెంటనే కంట్రోల్ వచ్చేసింది. వెంటనే వచ్చింది. సో ఇట్లా పేరప్ బాగానే వచ్చినట్టున్నారు. అవును అవును. సో ఇది సెట్ కావడానికి ఇది టైం పడుతుంది మేడం, ఇంకా ఉన్నారు, ఇంకా పోలీసులు వచ్చారు, అంతా చూస్తున్నారు. మీకేమైనా మీ షాప్కి ఏమైనా డ్యామేజ్ అయిందా సార్? అయింది మేడం, ఇదంతా అయింది. ఇక్కడ అంటే ఏమైనా కాలిపోయాయా? మొత్తం అన్ని కాలిపోయినాయి. కాలిపోయాయా మీ కూడా? ఓకే. ఇవి మీవేనా సార్? ఏ టైంలో అయితే అంత తెలిసే వెంటనే చూసేవాళ్ళు,
అంటే ఓపెన్ లేవు కదా, షాప్స్ క్లోజ్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏం చూడలేదు కాబట్టి కొంచెం డ్యామేజ్ అయినాయి అనమాట మెటీరియల్. లేకపోతే వెంటనే తొందరగా ఇంకా కొంచెం ఇవన్నీ ఉంటే వెంటనే కాలకుండా ఉండేవి. ఓకే సార్ ఎంత నష్టం జరిగింది? అది ఇప్పుడే చెప్పలేం మేడం, మొత్తము అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొత్తం అన్ని తీసుకెళ్ళి బయట పెట్టాము, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మొత్తం మీద అది ఒకసారి చూడండి, షాప్స్ ఈ 2 షాప్సే మెయిన్గా ఎఫెక్ట్ అయినాయి. అది కూడా కంప్యూటర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన షాప్స్ అనమాట. 8:39 ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ రావడం, వెంటనే ఫైర్ సిబ్బంది అట్లాగే డిఆర్ఎఫ్ టీం కూడా రావడం, వెంటనే మంటల్ని కంట్రోల్ తేవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎందుకంటే మీరు చూడండి, అన్నపూర్ణ బ్లాక్ అతిపెద్ద బ్లాక్ అండ్ చాలా మంది కూడా ఇక్కడికి రావడం పోవడం, అతిపెద్ద బిజినెస్కి సంబంధించిన ఏరియా ఇది. ఒక్కసారిగా మంటలు రావడంతో కూడా అందరు షాక్ అయిన సిచ్యువేషన్. ఒకవేళ ఈ షాప్స్ ఓపెన్ ఉంటుంటే మాత్రం ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. షాప్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇంకొంత నష్టం జరిగింది అన్నటువంటి మాట షాప్ ఓనర్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.